క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేము ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుతారా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతివి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆరాధన క్రమంలో మీరే ముందు నడిపించండి ఆయన. అయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిరిగి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. దేవుడు మనిషికి ఇచ్చే అవకాశం ఏది అని అంటే అదే మారు మనసు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నారు అని అంటే మారు మనసు పొందాలని. యోహాను గారు వచ్చిన తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఇది. ఎప్పుడు ఇవన్నీ? ఎప్పుడండి? స్టార్టింగ్లో, అంటే మొదలు పెట్టేటప్పుడు. యోహాను గారు వచ్చినప్పుడు ఆయన ప్రకటించేటప్పుడు దేని గురించి చెప్పారు? మారు మనసు గురించే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4:17లో పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. ఎప్పుడు? ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత, శ్రమలన్నీ అయిపోయిన తర్వాత సువార్తను ప్రకటించేటప్పుడు ఇది చెప్పారు. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఎవరు చెప్తున్నారు అక్కడ? మొదటిగా శిష్యులను పంపుచూ మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పుడి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఆ తర్వాత ఇలా అడుగుతున్న సందర్భాల్లోని దేవుడు ప్రభు ఎప్పుడు వస్తారో మీకు చెబుతున్నారు, ఎప్పుడు వస్తారు అని పేతురు గారిని అడిగినప్పుడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఆయన ఆలస్యం చేసే ఆయన కాదు, ఆయన వస్తారు. కాకపోతే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అంటే అందరూ అంతటను మారు మనసు పొందాలని అంశం. పాట పేరు రాసుకోండి. మన ఎడల దేవునికి ఉన్న జాగ్రత్త. మన ఎడల దేవునికి ఉన్న జాగ్రత్త. ఎందుకు ఆ జాగ్రత్త దేవునికి? మనం ఎవరని? ఎప్పుడన్నా ఆయన మాట విన్నారా? ఎప్పుడైనా ఆయన చెప్పింది ఎప్పుడైనా విన్నారా? మరి ఎలా అవుతారు? పరలోక సంబంధమైన ఆ విషయాలు ఎందులో? మరి ఇక్కడ ఈ లోకంలో కంటికి కనబడుతూ సేవకుడు దేవుని మాట చెబితే దేవుని పని విషయాల్లో వింటున్నారా? మరి వినకుండా ఆయన పిల్లలు ఎట్టయితారు? కుటుంబంలో తండ్రి ఉన్నారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాధ కలిగితే కలగదా? కలిగిద్ది. కానీ మరి దేవునికి ఎంత ఇదిగా ఉండింది
ఒకసారి ఆలోచించండి. ఆయన అంత జాగ్రత్త తీసుకుంటుంటే ఎంత జాగ్రత్త తీసుకుంటే అసలు దేవుడు మన పట్ల కలిగి ఉన్న జాగ్రత్త అసలు తెలుసా? ఏ జాగ్రత్తలు తీసుకున్నా ఆయన? పిల్లల్ని ఎందుకు స్కూల్ పంపిస్తారు? ఇంటికాడే ఉంచుకోవచ్చుగా. ఎందుకు పంపిస్తారు? వాడు ప్రయోజకులు అవ్వాలి. వెళ్ళిన తర్వాత వారిని అక్కడ ఏదైనా కానీ వాళ్ళకి కావలసినవి అన్నీ కూడా సమకూరుస్తారు. వాళ్ళు మాస్టర్ ఏదన్నా కావాలి అని అంటే ఈయన కట్టాలైనా ఇవ్వాలైనా ఏదైనా కానీ ముందే ఇచ్చేస్తారు. ఎందుకు? బయట నుంచో పెడతారేమో అని, లేదా ఇంటికి పంపిస్తారేమో అని, కొడతారేమో అని, లేదా ఇంకేదన్నా అంటారేమో, ఏది కూడా తక్కువ చేయరు. మరి దేవుడు అంతకన్నా ఇంకా మన పట్ల జాగ్రత్త తీసుకుంటాడు. ఎలాంటి జాగ్రత్త తీసుకుంటుండంటే దేవుడు, మనం ఈ లోకంలో ఒకరి పట్ల ఒకరు, భర్త పట్ల భార్య, పిల్లల పట్ల ఇలా తీసుకొని ఈ జాగ్రత్తలు కొంతకాలం వరకే. కానీ దేవుడు తీసుకునే జాగ్రత్త ఎలాంటిదనంటే మన ఎడల శాశ్వతమైన జాగ్రత్త. ఎందుకు ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు అని అంటే, ఇందాక కీర్తన చదివించాను, 2వ కీర్తనలో మనం ఆయన పిల్లలం కాబట్టి మన ఎడల ఏం తీసుకున్నారు? జాగ్రత్త. పిల్లల ఎడల అలాగే జాగ్రత్త తీసుకున్నారా? లేకపోతే బయట ఉన్న వారి పిల్లలు కానీ లేదా ఇంకే ఎవరినైనా కానీ వారి పట్ల ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారా? మీ గర్భాన్ని పుట్టిన పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారా? కన్న బిడ్డలనే జాగ్రత్త తీసుకుంటారు. ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే వాడు గౌక్కినంట నడుచుకుంటూ వెళితే ఎక్కడ పడతారో, ఒకవేళ పడ్డారు అని అంటే అసలు ప్రాణం విలవిలలాడిపోయి అంత జాగ్రత్త తీసుకుంటారు. ఈ లోకంలో మనం తీసుకునే జాగ్రత్తలే ఎలా ఉంటే, సృష్టికర్త దేవుడు మరి ఆయన ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆట ఆడిస్తూ సంతోషాన్ని, ఆనందాన్ని, క్షణికమైన ఇవన్నీ చూపించి నరకానికి విడిచుకుపోయేవాడు ఒకడు. ఎవడు? సాతాను. ఇక్కడ నీ పట్ల జాగ్రత్త ఇక్కడ ఈ లోకంలో తీసుకోవాలి. ఆయన వల్ల చూడండి, దేవుడు తీసుకోవాలి. ఆడి ఎరలో నుంచి నిన్ను కాపాడాలి. నీ పట్ల ఈ లోకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఈ పట్ల అపవాది విషయంలో జాగ్రత్త ఏంటి, లేకపోతే ఈ లోకంలో భాగ విషయంలో జాగ్రత్త ఏంటి అనుకుంటున్నారా? జగత్ ఈ పునాది వేసిన తర్వాత ఈ సృష్టిలోని ఆదాముని చేసేటప్పుడే ముందు మొత్తాన్ని కూడా ఏం చేసిండు దేవుడు అంటే, ఆదాము అంటే ఆ పేరు పెట్టింది కానీ నరుణ్ణి, అర్థమైందండి? నరుణ్ణి చేసేటప్పుడుకే మొత్తాన్ని ఏం చేసిండు? సమకూర్చిండు దేవుడు, మొత్తాన్ని చేసిండు. బైబిల్ చదువుతున్నారా? మరి వాక్యాలు వింటున్నారా? లేకపోతే ఇక్కడ వరకైనా? ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చదివితే, ఆదికాండం నుంచి చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది దేవుడు సృష్టి ఎలా చేసిండు, ముందు ఏమి చేసిండు, తర్వాత ఏం చేసిండు, ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడు అన్నది మొత్తం కూడా అక్కడ ఉంటుంది. ఎలాంటి జాగ్రత్త తీసుకున్నానంటే, మనిషికి భూమి మీదకి వెళ్ళిన తర్వాత అది వరకు అందరూ ఎక్కడున్నారు? దేవుని యొద్దే ఉన్నారు. తర్వాత నా బిడ్డల్ని నేను ఎక్కడ పంపిస్తున్నా? భూమి మీదకి. ఒక ప్రాంతం నుంచి పిల్లవాడు పుట్టిన కానించి స్కూల్కి పంపించే సమయంలో, లేకపోతే దూర ప్రాంతానికి ఎవరో వచ్చి జాబ్ వచ్చిన తర్వాత అక్కడ నివాసం ఉంటే జాబ్ చేయడానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే వివాహం చేసి పంపించే కూతురికి పంపించేటప్పుడు
ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనిషి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో మరి దేవుడు అంతకన్నా కానీ మన విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుంటాడు. శాశ్వతమైన జాగ్రత్తలు తీసుకుంటాడు. తెలుసండి మనిషికి భూమిని మొత్తాన్ని, సృష్టిని మొత్తాన్ని చేసి అందులోని పక్షులనేంటి, జంతువులనేంటి చేసిన ఆయన మనిషికి ఏ అధికారం ఇచ్చిండు? ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో అక్కడ చెబుతారు. ఈ జంతువులు వీటి మీద, ఈ ప్రకృతిలో ఉన్న వాటి మీద, వాటి కన్నా వాటి మీద మనకు ఏమిచ్చిండు? అధికారం ఇచ్చిండు. వాటిని ఏలుడి అని చెప్పారు. అది పేరు పెట్టింది ఎవరు? ఆదాము. నోవాహు సమయంలో, వాడ సమయంలోనికి జతరగా వచ్చినాయా? వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఈ రోజున భయపడుతున్నారు. మనిషి భయపడుతుండో, అవి భయపడుతుంది. దేవుడు సృష్టిలోని అన్ని సమకూర్చిన తర్వాత నరుణ్ణి లోకానికి పంపించాడు. ఏమీ సమకూర్చకుండా, ఏమీ ఇవ్వకుండా దేవుడు నరుణ్ణి పంపించిందా? పంపించలేదు. ఎందుకనంటే నేను ఏమీ చెయ్యకుండా తినడానికి, త్రాగడానికి, బ్రతకడానికి ఇవేమీ లేకుండా నేను ముందే నరుణ్ణి చేసి ఎల్లరా ఎల్లు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, ఎల్లు నువ్వు ఎలాగలా బతుకు అని దేవుడు పంపించాల. ఏ ఒక్కటి కూడా నీకు ఏది కావాలో, ఏది అవసరమో ప్రతి ఒక్కటి కూడా సమకూర్చిన తర్వాతే మన ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం అండి, 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో బారులు చేర్చుకోనవలని ఇంటిని గాని మీరు వల్లక పోతిరే. కోడి, ఇక్కడ దేవుడు పక్షులను పోల్చి వాటి విషయాల్లో మనకు కొన్ని జాగ్రత్తలు నేర్పుతాడు. బైబిల్ గ్రంథంలో పక్షులు అంటే భూమి మీద చేసిన వాటి విషయాల్లో వాటిని పోల్చి దేవుడు మనకు జాగ్రత్తలు చెబుతాడు. వాటికి ఎక్కువ జ్ఞానం ఇచ్చిందా, మనకి ఎక్కువ జ్ఞానం ఇచ్చిందా? కానీ ఎందుకని? ఇంటేగా మనిషి ఇంటేగంటే ఇది ఇప్పుడు రాపిచ్చింది కాదుగా. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాపిచ్చింది దేవుడు. అప్పుడున్న జనం ఏంటి, ఇప్పుడున్న ప్రజలు ఏంటి, దేవుడు ఎవరో జ్ఞాని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ మనిషి ఎలా ఉంటారన్నది ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కటే ఆయనకు తెలుసు. ఒక సందర్భంలోని ఒక ప్రాంతంలో ఇందాక సమ్మర్ అనుకోండి, లేదా ఏ కాలం అయినా కానీ వరిగడ్డి వామి ఉండింది కదా, ఆ వామి ఏమైందంటే నిప్పు అంటుకొని కాలిపోయిన తర్వాత మొత్తం వరిగడ్డి నిప్పు అంటుకుంటే ఏమైనా ఉంటుంటే ఏముండదు, మొత్తం బూడిద అయిపోయిన తర్వాత యజమానుడు మొత్తం ఇలా పోగు చేస్తూ ఉంటే, ఆ వరిగడ్డి కాలిపోయిందంతా కూడా ఇట్లా పోగు చేస్తూ ఉంటే అందులోని ఒక చాట గట్టి తగిలింది. అంటే గట్టి తగిలింది. ఏంటా అని ఇలా పెట్టి ఇలా అంటే అక్కడ ఏముందో తెలుసండి? కోడి. ఆ కోడి కొద్ది గట్టిగా అంటే ఆ కోడి కింద రెక్కల నుంచి పిల్లల కిసకిస అనుకుంటూ బయటకు వచ్చినాయి. కోడి మాత్రం ఏమైపోయింది? ఆ శకకు వేడికి చనిపోయింది. కానీ తన పిల్లలను ఎలా కాపాడుకుంది? తన రెక్కల కింద భద్రంగా కాపాడుకున్నది. తన ప్రాణము పోయినా సరే, అంటే ఇప్పుడు ఎందుకు కాలిపోవాల్సి వచ్చింది? తల్లి బయటికి రాలేదా? కోడి బయటికి రాలేదా? అలా మండుతున్న సమయాల్లో టక్కన బయటికి రాలేదా? వచ్చింది. ఒక విషయం చూడండి, ఎప్పుడైనా గమనించారా? 10 పిల్లలు ఉన్నా
ఒక పిల్ల ఎక్కడైనా కానీ నేను చాలాసార్లు గమనించాను. లేకపోతే మనం పెంచుకునే ఇంట్లోనైనా సరే, మనం పెంచుకునే ఇళ్ళల్లో ఉంటాయి కానీ కోళ్ళు ఎంతో అలవాటుగా ఉన్నా కానీ 10 పిల్లలు అటు పోయి ఒక్క పిల్ల ఎక్కడన్నా కాలు ఇరుక్కోనో రెక్క ఇరుక్కోనో ఉంటే అది అరుస్తూ ఉంటే దాన్ని తీయడానికి వెళితే ఆ 9 మంది పిల్లల్ని విడిచిపెట్టి దీని దగ్గరకే వచ్చింది, ఆ పిల్ల దగ్గరకే ఉరికొచ్చింది, పొడవడానికి వచ్చింది. ఎందుకని? నా పిల్లను ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఆ వరిగడ్డానికి దగ్గర అందులోని పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్లోని ఏ ఒక్క పిల్ల ఉన్నా కానీ కోడి అక్కడి నుంచి, అందుకనే ఏమైపోయింది? కాలిపోయింది. అలాగే దేవుడు కూడా ఏం చెబుతున్నారనంటే, ఏ ఒక్కరిని కూడా ఈ భూమి మీద ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు, ఏ ఒక్కరిని కూడా మరిచిపోడు. నన్ను మర్చిపోయిందండి దేవుడు, నన్ను పట్టించుకోవట్లేదండి, నేను ఆయనకు గుర్తు లేనండి అని అనుకుంటున్నారా? కోడి తన పిల్లల ఎడల ఎలా జాగ్రత్త తీసుకుంటుందో ఒక పిల్లలైనా వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. అలాగే దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం, నువ్వు ఒక్కదానివే నేను ఒక్కడనే అనుకోండి, ఈ లోకంలో పుట్టావు అనుకోండి, మన కోసమే వచ్చి, నా కోసమే వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకనంటే మనకు ఏమి ఇవ్వడానికి? పోయిన వారం చెప్పారా? ఎందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యిండు? నిత్య జీవం ఇవ్వడానికి, స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు అంటే, కోడి తన పిల్లల రెక్కల కింద చేర్చుకున్నట్టు మనలను కూడా ఆయన కాపాడుతాడు, చేర్చుకుంటాడు. అంత విధంగా దేవుడు మనంత భద్రంగా ఆయన ఏం చేస్తాడో కాపాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనిషి మాత్రం ఏమని చెప్తున్నాం? మనిషి విధానం ఏ విధంగా ఉందో చూడండి. కింద ఏమని చెప్తున్నారు? కానీ మీరు వల్లక పోతిరి. వినట్లేదు, రావట్లేదు. ఇదే సందర్భంలో మరలా కోడి విషయంలోనే ఏంటి, ఇప్పుడు కోడి పిల్లలు చేసిన తర్వాత బైబిల్ గ్రంథంలో జంతువుల విషయాల్లో చాలా మనకి నేర్పిండు దేవుడు, తెలుసండి. పాఠాలు చాలా నేర్పిండు. సోమరి ఎక్కడికి? చీమల యొద్దకు. ఇంకా ఇలాంటి సందర్భాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కోడి పిల్లలు చేసిన తర్వాత కోడి ఎమ్మటే కోడి దగ్గరలో ఉంటే ఎలా ఉంటాయి పిల్లలు? ఎలా ఉంటాయంటే సురక్షితంగా ఉంటాయి. మనిషికైనా దేనికైనా శత్రు ఉండవు. మనకెవరు శత్రు? అపవాది. వాటికెవరు శత్రు? పక్షి, గ్రద్ద. ఇక్కడ నుంచి కోడి దగ్గర నుంచి కోడి పిల్ల కొద్దిగా అసలుకి వెళ్ళింది అనుకోండి, మా అమ్మ తల్లి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి స్వేచ్ఛగా ఉందామని బయటికి వెళ్ళింది అనుకోండి, వెంటనే పై నుంచి కన్నేస్తారో ఇలా వస్తారో ఇలా అనుకొని వెళ్ళిపోతారు. అంటే తల్లి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే చాలు. అలాగే దేవుని దగ్గర నుంచి మనం ఎక్కువద్దు, కొంచెం దూరం అయితే చాలు. ఆ డేగ ఎలాగైతే తన్నుకొని పిల్లను వెళ్ళిపోయిందో అదే విధంగా మనలను కూడా సాతాను ఎత్తుకెళ్ళిపోయి ఏం చేస్తారు? పెంచుకుంటాడా? పేతురు గారు రాసిన పత్రికలో చెప్తుంది ఏమని, ఎవరిని మింగుదునని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. మింగుదురు అదే ఒక చేయి పట్టుకోనో ఒక కాలు పట్టుకోనో నవ్వుతుంటే ఇట్ట లాక్కోవచ్చు, కానీ ఆడు ఏం చేస్తారంట? మింగుతురంట. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవం అంటే ఏంటో తెలుసండి, ప్రతి దినము కూడా పోరాటమే. ఎక్కడున్నా మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఇది మరిచిపోయారు మనిషి.
యుద్ధ భూమిలో ఉండమండి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత నేను యుద్ధం చేయను అని మామూలుగా ఇట్లా నుంచొని చూస్తున్నాం ఇస్తామో అనుకోండి, ఏం చేస్తారు? వస్తారు కత్తి పెట్టి ఒక కేడీ చేస్తారు. అర్థమైందండి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మనం ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నామండి. పోరాడాలి. ఎక్కడ మాట ఎక్కడుంది? ఎక్కడుందండి? రిఫరెన్స్ అధ్యాయం రిఫరెన్స్ అవి చెప్పండి. మాకు తెలియదండి, నేను చదివితేగా. నేను ఆదివారం వచ్చినప్పుడు తీసుకొస్తాం బైబుల్. తర్వాత ఏం చేస్తాం? తీసుకుపోయి దాన్ని చిప్పేసి ఎక్కడ బీరువాలో పెడతాం. అలాగైతే ఎలాగండి? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటుంది. పోరాటం, దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం? పోరాటం. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? మన ఎడల ఆయన తీసుకున్న జాగ్రత్త ఏంటంటే, ఒకటి, కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కింద ఎలాగైతే కాస్తుందో అదే విధంగా దేవుడు తన రెక్కల కింద ఆయన మనల్ని ఏం చేస్తుండో కాస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టే, నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఇంకా ముందుకెళ్తే చూడండి, యెషయా గ్రంథం ఆయన మన ఎడల తీసుకున్న జాగ్రత్తలు ఎలాంటివో చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదు, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఏం చేస్తాను? ఆదరిస్తాను. తల్లి తన బిడ్డల ఎడల ఎలాగైతే ఉంటుందో, తల్లి తన బిడ్డల ఎడల ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటుందో, తీసుకుంటుందా? తీసుకోదా? తీసుకుంటుంది. చిన్న వయసులో నుంచి ఆ పిల్లలకు ఏమైనా పెట్టాలి అంటే ఎప్పుడు కొన్ని సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏదైనా తినిపించాలన్నా పెట్టాలన్నా ఎలా ఉంటుందంటే, ఇక ఇంటి నేను తిన్నా నాకొద్దు నాకొద్దు. ఆ తల్లి ఏం చేస్తుంది? అవి చూపిస్తూ ఇవి చూపిస్తూ అవి చెబుతూ ఇవి చెబుతూ ఆ పిల్లలకు తినిపెడుతుంది. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. నేను మిమ్మల్ని ఏం చేస్తా? ఆదరిస్తా. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెబుతున్నారు కదా, 29వ వచనంలో నా యొద్దకు రండి అని చెప్తాను. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను ఎలాంటి ఆయనను? సాత్వికుడను దీన మనసు గలవాడు. ఆయన రక్షకుడు, రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఒక విషయం ఏంటో తెలుసండి, ప్రతి ఒక్కరు గమనించుకోని విషయం, నువ్వు భయపడవలసింది ఎప్పుడో తెలుసండి. ప్రతి ఒక్క మనిషి కూడా భయపడవలసింది ఇప్పుడు కాదు, భయపడవలసింది ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. ఎందుకనంటే మనకు ఆయన దేవుడు ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆయనకు చెప్పుకోవచ్చు. నీ సమస్య ఏదైనా కానీ, నువ్వేదైనా కానీ ఆయనకు చెప్పుకుంటే ఆయన నీ ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. 19వ వచనంలో ఉంటుంది, ఫిలిప్పీయులు 4:19. కానీ ఇప్పుడు రక్షకుడుగా ఉన్న ఆయనే శిక్షకుడు అవుతుంది. ఎప్పుడో తెలుసండి, మన దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది? ఆయన శిక్షకుడు అవుతుంది. అప్పుడు ఆయన తీర్పు తీరుస్తూ, ఇప్పుడు నీవు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నా సహాయం చేయ ప్రభా నా స్థితి ప్రభా అని నువ్వు ఎన్నిసార్లు ఏవైనా కానీ నువ్వు చెప్పుకుంటే ఆయన నీ ప్రతి అవసరం తీరుస్తావు.
నిన్ను ఆదరిస్తాం, నిన్ను కరుణిస్తాం, నిన్ను రక్షిస్తాం, నిన్ను కాపాడుతాం. నిన్ను వదిలిపెట్టడం దేవుడు, నిన్ను ఎప్పుడు వదిలిపెట్టడు. నా స్థితి అయిపోయిందండి, నేను బాగా మందు తాగుతున్నాండి, బాగా తిరుగుతున్నాండి, నేను మందిరానికి వెళ్ళడం వేస్ట్ అండి, ఇవన్నీ అనుకుంటున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వేది చేసినా, ప్రభువా నేను క్షమించు ప్రభువా, నేను ఎద్దుకు వస్తానంటే ఆయన తాగి లేకపోతే తిరిగి నన్ను వదిలిపెట్టిపోయి ఇప్పుడు నా దగ్గరకు వద్దంటావా? వద్దు అని అంటారు అనుకున్నానండి. పాటను కూడా అస్సలు అనడండి. ఆయన చేర్చుకుని తన గాయపడిన హస్తాలను ఏం చేస్తుండో చాచి పిడిగిస్తున్నాడు. ఆ ఉపమానమే చెబుతారు. ఏ ఉపమానం? తప్పిపోయిన కుమారుడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దుర్యాపాల వలన పాడు చేసిండు. తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు తండ్రి ఏం చేసిండండి? చేర్చుకోండి. దూరంగానే ఉండ చూసి ఆ కుమారుడు వస్తున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళి అవగలించుకొని మేడ మీద ముద్దు పెట్టుకొని తనకు ప్రశస్తమైన వస్త్రాలు చేసి విందు చేపించాడు. చూసిందండి, దేవుడు మన ఎడల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయం ఏంటంటే, మనిషి ఆసక్తి ఎలా ఉంటుందనంటే, మనిషి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందనంటే, మొదటిలోని ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా వస్తారు? ఆనే వస్తారు. మొదటి కొద్దిసేపు చెప్పగానే ఎలా వింటారు? ఆనే వింటారు, శ్రద్ధగా వింటారు. ముందు పోతున్నా కొద్దిగా ఏమైపోయింది ఎప్పుడు ముగిస్తారు అయ్యగారు, ఇంకా ఎప్పుడు ఎంతసేపు అన్నట్టు ఉండింది. అలాగే దేవుల్లో కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? మంచి రోషంగా, నేను దేవుని కోసం అసలు కూడా ఇక నేను ఈ దేవుని కోసమే బ్రతుకుతా అనే విధానం ఉంటుంది. మొదట్లో క్రమంగా వెళుతున్నా కొద్దిగా ఏమైపోతుంది? లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ మనం రాణ్య సాగించి పాట గురించి చెప్పానా? అందులోని చివరిగా మొదటిలో నిన్ను ఏమి చేయడం, అపవాది ఏం చేస్తారంటే, నువ్వు దేవుల్లో రాకుండా ప్రయత్నం చేస్తారు, కానీ నువ్వు దేవుల్లోకి వస్తావు. వచ్చిన తర్వాత క్రమంగా వెళుతున్న కొద్దిగా ఏమైపోతారు? లోకంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలాగంటే ఆదికాండం తెలుసా? ఆదికాండం ఒకటి మొదటిలో ఉన్న పుస్తకం ఏంటి? ఆదికాండం. బైబిల్ చివరిలో ఉన్న పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఎక్కువగా ఈ ఆదికాండం కానీ ప్రకటన గ్రంథం కానీ బైబిల్లో ఏమైపోతుంటే చినిగిపోతూ ఉంటాయి. చాలా మంది ఎందుకు చినిగిపోతాయి? బైబిల్ అన్ని జరగకుండా అయ్యే ఎందుకు చినిగింది? ఎక్కువ పెద్ద ఎప్పుడైనా గమనించారా? ఎందుకనంటే ఆదికాండం ఎప్పుడైనా చదివారా? అందులోనే అపవాది గురించి ఏమని ఉంటుందంటే, స్టార్టింగ్ లో వాడు చేసిన మోసం, ఆ మోసాన్ని దేవుడు ఏం చేసిండు? పరలోకం నుంచి భూమి మీదకి నెట్టిండు. వాడు ఈ లోకానికి వచ్చిండు, వాడు ఎలా ఓడిపోయిండు, అవన్నీ ఉంటుందన్నమాట. ఎక్కడ? ఆదికాండం. చివరిగా ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాడిని బంధించి ఎన్ని సంవత్సరాలు వాడిని బంధిస్తుండో, వాడి స్థితి ఏంటో అదంతా కూడా ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అందుకని మొదట చివర ఏమైపోతుంది? చినిగిపోతుంది. అలాగే పాటలు బాగానే పాడతారు, చివరికి వచ్చేసరికి ఏమైపోతుంది? తప్పులు పోతుంది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. క్రైస్తవ జీవితం అని అంటే మొదటి నుంచి చివరి వరకు, అంతవరకు కూడా లోకంలో ఉన్నంత కాలం కూడా ఏం చేయాలి? కాపాడుతూనే. దేవుడు మన ఎడల తీసుకున్న జాగ్రత్త, తల్లి బిడ్డల ఎడల ఎలా జాగ్రత్త అయితే తీసుకుంటుందో దేవుడు కూడా అలాగే తీసుకుంటుంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తన గ్రంథం 103వ కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన తీసారండి.
జాలి పడతారంట మన ఎడల. పిల్లలకు ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు, అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తారండి? జాలి పడతారు. అంటే వాళ్ళకి ఇవ్వటానికి ఏం చేస్తారు? ఎంతగా తన దగ్గర ఉన్నా లేకపోయినా నా పిల్లలకు ఇవ్వాలి ఇవ్వాలి అని ప్రయత్నం. వాడు ఏ విధంగా, తల్లిదండ్రి ఏ విధంగా చూస్తారంటే పిల్లలను, అంటే తల్లిదండ్రిని బట్టే దేవుడు ఎందుకు గ్రంథంలో ఇవన్నీ రాపించింది అంటే దేవుడు మన ఎడల అంత ప్రేమ కలిగి ఉన్న, అంతకన్నా ఎక్కువ ప్రేమ కలిగి ఉండగా పిల్లలు పుట్టిన కానించి తల్లిదండ్రి ఎక్కడి నుంచి మొదలవుతుంది? వాళ్ళకి అన్నప్రాసన కార్యక్రమం. అన్నప్రాసన చేయకుండా ఉంటారా? పుట్టినరోజు చేయకుండా ఉంటారా? తర్వాత ఇంకేంటి ముందు కొన్ని ఆడపిల్లలకైతే ఇంకా, తర్వాత మగపిల్లలకైతే కొన్ని ఏమనుకుంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేయకుండా ఉంటారా? నేను చెయ్యను అని తల్లిదండ్రులు అంటారా? అనరు. ఎంత ఖర్చు అయినా ఉన్నా లేకపోయినా ఎక్కడైనా తీసుకొచ్చైనా వాళ్ళకి చేస్తారు. వాళ్ళు చదివించే విషయంలో, వాళ్ళు చూసే విషయంలో, వాళ్ళకి ఒకవేళ పండగ వచ్చిందనంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇంటికాడ డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తారు? తండ్రి ఏం చేస్తారు? పనికెళ్ళో లేకపోతే ఎక్కడైనా తీసుకొచ్చో ఆ పిల్లల సంతోషం కోరుకో. అదేవిధంగా దేవుడు ఏమని చెప్తున్నారంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. అంటే తన యందు భయభక్తులు గలవారి ఎడలనంటే తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల అని అంటే, ఇప్పుడు తల్లిదండ్రి మాట పిల్లలు వింటే ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఏ విధంగా చూస్తారండి? చాలా ఇంకా ఎక్కువ చూస్తారు. అదే వినకపోతే చేస్తారులే కానీ అంత ఇదిగా. అలాగే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇంకా 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 ఏం చేస్తారో? ప్రేమ చూపిస్తారు, జాలి పడతారు. ఆయన తీసుకున్న జాగ్రత్తలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తూ చూడండి, ఆయన ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12వ వచనం చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు యెహోవా వానిని నడిపించెను. ఎందుకండి నాకు శ్రమలో, ఎందుకండి నాకు బాధలో, ఎందుకండి నాకు ఇవన్నీ అని అంటే ఇక్కడ చెప్తున్న విషయం చూడండి. పక్షిరాజు ఏం చేస్తుంది? అన్నిట్లా కాదు. పక్షిరాజు ఏం చేస్తుంది అంటే, ఎక్కడ గూడు కడుతుంది పక్షిరాజు? పైన. ఎక్కడ? రాతి మీద కడుతుంది. అక్కడ నుంచి ఏం చేస్తుందనంటే తన పిల్లలను రెక్కల రాగానే బీపీ మీద అటు వేసుకొని అలా ఎగురుతూ అలా వస్తూ ఉండిద్దాం. వచ్చిన తర్వాత అలా వస్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి వాటిని ఏం చేసిద్ది? వదిలిపెట్టేసినప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే ఈ రెక్కలతో ఇలా 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 కొట్టుకుంటూ ఏం చేస్తాయి? ఎగరటం నేర్చుకుంటాయి. అలా ఎగరటం నేర్చుకుంటాయి. అలాగే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలి అని అంటే మనకు ఏమొస్తాయి? అన్నీ మనకు నేర్పుతుంది దేవుడు. శ్రమలైనా బాధలైనా అవన్నీ మనకి ఏం నేర్పుతాయి అంటే పాఠాలు నేర్పుతాయి. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతాయి. ఇవన్నీ కూడా నాకు అవి రాగానే మనిషి ఏమైపోతారంటే, దేవుడు ఉంటే నాకెందుకు ఎలా జరిగింది? దేవుడు నన్ను పట్టించుకుంటే. ఇవన్నీ మనిషి మాట్లాడుతూ ఉంటారు. పక్షిరాజు తన పిల్లలను ఎందుకు వదులుతుంది? చంపుకోవాలని వదులుతుందా? నేర్చుకోవాలి. అవి ఎగరటం రావాలి. ఎప్పుడు అలాగే ఉంటే, ఎప్పుడు తల్లి చాటున ఎప్పుడు అలాగే ఉంటే ఎలాగా? ఇంకెప్పుడు అవి ఎప్పుడు ఎగిరేది? ఎప్పుడు తన ఆహారం అవి తెచ్చుకొని ఎప్పుడు స్వేచ్ఛగా బ్రతికేది? అందుకనే ఏం చేస్తుంది తెలుసండి?
అలా పై నుంచి రెక్కల మీద వేసుకొని అలా వదిలేస్తుంది. వదిలేయగానే ఈ పిల్లలాగా ఎలా 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 కొట్టుకుంటూ కొన్ని ఎగరలేని పిల్లలు ఉన్నాయి అనుకోండి, రావట్లేదు అనుకోండి, వెంటనే మరలా వెళ్ళి తన రెక్కల మీద వేసుకుంది. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడనంటే మనలను పక్షిరాజు లాగే ఆయన ఏం చేస్తారు, మనలను అలా వదిలేస్తారు. ఎందుకనంటే అవి రెక్కల చాపి ఎలాగైతే ఎగురుతాయో మనం కూడా అలాగే నేర్చుకోవాలి ప్రతి ఒక్కటి. అదే ఇక్కడ చెబుతున్నారు ఏమని, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు యెహోవా వారిని నడిపించు. అలా పడిపోతున్న సమయంలో ఏం చేస్తాయి ఆ పక్షిరాజు, అలా మళ్ళా రెక్కల మీద అలా వేసుకొని మోస్తూ ఉండిద్దండి. అలాగే దేవుడు మనం పడిపోతున్న సమయాల్లో దేవుడు ఏం చేస్తారో మనల్ని పట్టుకొని ఆయన ఏం చేస్తారో నడిపిస్తారు. విడిచిపెట్టడు దేవుడు, ఎప్పుడూ విడిచిపెట్టడు దేవుడు. మనిషి దేవుని విడిచిపెడతారు కానీ దేవుడు మనిషిని మాత్రం విడిచిపెట్టడు. ఈ రోజున ఈ విధంగా ఉన్నావంటే, ఇలా ఉన్నావంటే అది దేవుని కృపే. నువ్వు ప్రతిరోజు కూడా దేవునికి ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకా ఆయన చెప్తున్న విషయం చివరిగా చూడండి, హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం, హెస్కేలు 34వ అధ్యాయం 12వ వచనం చూడండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్టు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతాల మీద వాగుల మీద దేశములో సకలమైన కాపులకు స్థలముల యందును వాటిని మేపెదను. చూశారండి దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే కాపరుల ద్వారా. ఎలాగంట, కాపరి వలె మనలను వెతుకుతాడంట. కాపరి గొర్రెలను ఎలా వెతుకుతారండి? మనకు బయట విషయాలేమో కానీ నాకైతే ఎక్కువ బైబిల్లో నుంచి ఎక్కువ నేను చదువుతాను కాబట్టి ఏ ఒక్క విషయం అయినా కానీ బైబిల్లో నుంచి అయితే స్పష్టంగా చెప్పగలను. గొర్రెల విషయాల్లో జాగ్రత్త తీసుకున్న ఒక వ్యక్తి ఉంది. ఎవరో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో గొర్రెల కాయడానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళి చిన్న వయసులో నుంచి వాటిని కాపాడిన ఒక ఆయన ఎవరు, దావీదు గారు గొర్రెల కాపరికి ఆయన వెళ్ళినప్పుడు సింహం వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంటే దాని నోటిలో నుంచి కాపాడు. తర్వాత ఎలుగుబండి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే దాని నోటిలో నుంచి కాపాడు. ఎత్తుకుపోతే ఒక గొర్రె పోయిందే, ఇన్ని గొర్రెలు ఉంటాయి కదా అనుకోలే. ఒక్క గొర్రెను కూడా పోనీయదు. దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. కాపరి తన గొర్రెల ఎడల ఎలాగైతే వెతుకుతుందో అలాగే దేవుడు మన ఎడల మన ప్రతి ఒక్కరిని కూడా వెతికి ఏం చేస్తారంట, ఉన్నతమైన స్థలములలో మనలను నిలబెడతారు. ఎలా ఉండాలి, ఉన్నతమైన స్థలంలో. అదే అక్కడ చెబుతున్న ఆయన విషయం, అదే ఏమని చెప్తున్నారు, ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆ దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశముందున్న సకలమైన కాపుల స్థలములందును వాటిని మేపెదను, వాటిని నేను తీసుకొచ్చి మేపుతాను అని చెప్పి. గొర్రెల కాపురు అలాగే చేస్తారా? అలాగే మనకు మంచి కాపురండు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు మంచి కాపరి ఎవరో, యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి మనందరినీ ఈ లోకంలో పుట్టిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. తర్వాత ఆయన ఈ లోకం నుంచి తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ
ఆలోచన లేకుండా, లేకపోతే మన ఇష్టానుసారంగా, లేకపోతే మన బ్రతుకులు పాడు చేసుకుంటామో, లేకపోతే ఏమైపోతామోనని ఆయన ఏం చేశారో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఇచ్చేది. ఇశ్రాయేలు కాపరి లేకపోతే ఎలా అయిపోతుందో తెలుసండి? గొర్రెలు ఏమైపోతే చెదిరిపోతాయి. చెదిరిపోవడం ఒకటే కాదండి, దాంతోపాటు ఏమైపోతాయి అంటే ఏ తోడేలో వచ్చి ఏదో ఒకటి వచ్చి వాటిని ఏం చేస్తే పట్టుకెళ్ళిపోతే తినేస్తాయి. కాపరి లేకపోతే ఏమైపోతారు? సంఘానికి సంఘ కాపరి లేకపోయినా ఆ విధంగా ఉంటుంది. ఇంటిలో యజమానుడు సరైన రీతిలో ఉండాలి, లేకపోతే కుటుంబం నడవడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత సంఘంలో సంఘ కాపురు ఉండాలి. పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పనికి తీసుకెళ్ళే మేస్త్రి అంటారు కదా, నాయకుడు వాడని అర్థమవుతుందండి. ఇవన్నీ నడిపించేవారు. అలాగే గొర్రెల కాపురి లేకపోతే అవి ఏమైపోతే ఏదో ఒక జంతువు వచ్చి వాడిని ఎత్తుకెళ్ళిపోతే చెదిరిపోతాయి అవన్నీ కూడా. అందుకని దేవుడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టలా. కీర్తనలు 121వ కీర్తన, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, రాసుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వాహనం తీసి వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణమై వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 121వ కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నిన్ను కాపాడే ఆయన, నీ రాకపోకనే ఎందుకు కాపాడుతాడు? నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. ఆయన కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలకుండా ఆయన నిన్ను సురక్షితంగా ఆయన కాపాడుతాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, కాపల వలె మనలను వెతుకుతారంట. వెతుకుతారు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, కీర్తన 139 నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కూర్చునుట, లేచుట, పడుకొనుట ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళుతున్న ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నువ్వు ఏ స్థలాల్లో ఉన్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ ఊరు వారు చూస్తున్నారని మందు తాగటం కానీ, సిగరెట్లు కానీ, తిరగటం కానీ, ఇవన్నీ ఇక్కడైతే నా పరువు పోతుందండి, ఇక్కడైతే వాడు చూస్తారండి, వీడు చూస్తారండి, బంధువులు చూస్తారండి, ఆ తండ్రి చూస్తారు, తల్లి చూసిద్ది, లేకపోతే పిల్లలు చూస్తారు, వాళ్ళు చూస్తారని ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి తప్పు చేస్తున్నావేమో, అక్కడ కూడా దేవుడు చూస్తూ ప్రతి ఒక్క చోట కూడా దేవుడు ఏం పెట్టిండు? సాక్షులు పెట్టిండు. మనకు సాక్షులు ఉన్నారు తెలుసా? మన చుట్టూ కెమెరా ఉందో తెలుసండి. ఇప్పుడు వీడియో పెట్టాము, అందులో నేను మాట్లాడే ప్రతి ఒక్కటి రికార్డింగ్ అవుతుంది. అంటే నేను ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా అందులో చెప్పేది రికార్డింగ్ అవుతుంది. అలాగే ఈ భూమి మీద మనం మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా రికార్డింగ్ అవుతుంది. అవట్లేదా? అవట్లేదండి. ఆకాశం ఆలకించు, భూమి చెవియు. మనం ఫోన్ చేసి ఏయో మాట్లాడుతుంటారు చాలా మంది, అవి కూడా రికార్డింగ్ అయితేనే ఉంటాయి. శాటిలైట్ ఎక్కడ పెట్టిన దేవుడు? ఆకాశంలోనే ఉంది. ఆకాశం ఆలకించు. నువ్వు మనం ఫోన్ చేసేది అక్కడికి వెళ్ళి, అక్కడ నుంచి అమెరికా అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడికైనా అప్పుడు వెళ్తుంది ఫోన్. డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళదు. దేవుడు అన్నీ కూడా ఏం పెట్టిందంటే మనకు ఇవన్నీ ఏంటి అంటే దేవుడు మన జాగ్రత్త కోసం, మన ఎడల ఆయన తీసుకుని జాగ్రత్త. నా బిడ్డ పాడైపోకూడదని, పిల్లలు పాడైపోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారా? కోరుకోరు. అలాగే మనం కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని దేవుడు మన ఎడల ఆయన జాగ్రత్త తీసుకోండి. ఏం జాగ్రత్తలు తీసుకోండి? చెప్పిన విషయం చెప్పండి. ఏం జాగ్రత్తలు తీసుకోండి? దేవుడు ఈ చెబితేనే ఈ ఆలోచనలో, మైండ్లో ఉంటాయి. అర్థమైందండి? మీ హృదయంలో ఉంటాయి. అవి ఎప్పుడు కూడా వాక్యం అనేది ఎలా ఉండాలి? మన హృదయంలో ఉండాలి. అప్పుడే పడిపోకుండా ఉంటాం. కీర్తనలో 119, 9, 10, 11 వచ్చిన ఏమంటుంది అక్కడ? బైబిల్ గ్రంథంలో అన్నీ కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కంఠస్థ వాక్యంగా ఉంటాయండి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏమంటుందో తెలుసండి, యమనస్తులు తమ నడతలో శుద్ధి చేసుకుందరు. ఎలాగా? పాపం చేయకుండా వాళ్ళు తన నడతలో శుద్ధి చేసుకుందరు. ఎలాగా? ఈ వాక్యములు జాగ్రత్తగా చూచుకున్నట్టుని బట్టి. వాక్యం మనలో ఉంటే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. వాక్యం మనలో లేకపోతే దేవుడు చెప్పేది ఏది అర్థం అవ్వదు.
వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. హృదయం అనే పలక మీద ఆయన ఏం చేస్తుండో రాస్తాడు. నువ్వు చెరుపుకున్నావో అలాగో ఎవరో అర్థమవుతుందండి. వాక్యం మనలో ఉండాలి. మనం ఎవరు ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు మన ఎడల తీసుకున్న జాగ్రత్త ఎలాంటిది? ఎలాంటి జాగ్రత్త తీసుకున్నావు? కోడి తన పిల్లల ఎడల తన రెక్కల చోటను ఎలాగైతే కాపాడుతుందో దేవుడు కూడా మన అలాగా కాపాడుతుంది. అంత ప్రేమ ఎవరు చూపించగలరు? ఎవరు చూపించగలరండి? నీ రక్త సంబంధులు కానీ, నీ బంధువులు కానీ, పొరుగువారు కానీ, ఎవరైనా కానీ ఆపద వచ్చిందంటే ఏం చేస్తారు? వదిలిపెట్టి వెళ్ళిపోతారు. విషయం చెబుతారు, ఆ తీపి ఉన్న చాటు బెల్లం ఉన్నంతసేపే ఏగలు అన్నట్టు నీ దగ్గర ధనం ఉండి, అందం ఉండి, ఆస్తి ఉండి అన్నీ ఉంటేనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అంతే, రానిక. కానీ దేవుడు అలా కాదండి. నీ దగ్గర ఏమి చూడదు. నిన్ను ఎంతవరకు నిన్ను పట్టుకొని నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. అందుకని నరులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టాడు. తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, తల్లి వలె ఏం చేస్తారంట? ఆదరిస్తారు. ఇది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు పుట్టిన కానించి చాలా పుట్టినప్పుడు నీకు గుర్తు లేకపోయినా ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత గుర్తుండేదిగా. 5-6 సంవత్సరాలు ఏంటండి, చిన్న వయసులో నుంచే గుర్తుంటాయి. ఒక పాప వెళ్ళిపోతే అక్క 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 అంటుండే, వద్దు తల్లి ఆగు ఆగు అంటే వినట్లేదు. అనేసరికి అక్కనంటే చూసింది మొహమే. అంటే అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. వందనా చెప్పమంటే వందనా చెప్పింది. ఎందుకని? మనం చెప్తున్నాం కాబట్టి చెబుతాం. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు? చెవులు ఆమెన్ అంటారు. ప్రార్థన ఎలా చెప్తారంటే ఆమెన్. ఇవన్నీ ఏంటి? మనకి గుర్తు ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఆలోచనలో పెట్టుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క విషయం కూడా మనం చేసే ప్రతి ఒక్కటేవో తల్లి తండ్రి మనం ఎలాగైతే చూశారో చిన్న వయసులో నుంచి మన లోకంలో పుట్టిన కాడి నుంచి మన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎలా ప్రేమ చూపించారో తల్లి తండ్రి, ఎలాగైతే మనల్ని కరుణించి, ఎలాగైతే మనం ప్రతి ఒక్క విషయం మన అవసరం తీర్చారో అనే గుర్తు పెట్టుకొని, అంటే దేవుడు నన్ను ఈ విధంగా కాపాడు, తల్లి వలె నన్ను ఏం చేస్తుందో ఆదరిస్తుంది. నువ్వు పుట్టిన కానించి, నీ వివాహమైన కానించి, తర్వాత నువ్వు గర్భం ధరించిన కానించి, తర్వాత కన్న కానించి, తర్వాత నువ్వు వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా వాళ్ళు ఉంటే అప్పుడు కూడా ప్రేమ చూపించింది తల్లి. అలాగే దేవుడు ఏం చెప్తుండో, నిన్ను ముదిమి బొచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెప్పు. తల్లి వలె ఆయన ఏం చేస్తావు? ఆదరిస్తావు. తండ్రి వలె జాలి చూపిస్తావు. నానా ఇది కావాలి నాన్న అని వెళ్ళామనుకోండి, ముందు లేదన్నా కానీ ఇస్తారు. అర్థమైందండి? జాలి చూపిస్తాడు తండ్రి. అలాగే దేవుడు కూడా మన పట్ల ఏం చూపిస్తాడో జాలి చూపిస్తాడు. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తున్నంటే, పక్షిరాజు వలె మోస్తాడు. పక్షిరాజు వలె ఏం చేస్తాడు? మోస్తాడు, నడిపిస్తాడు మనల్ని. ఆయన మోస్తాడు, నడిపిస్తాడు, కానీ విడిచిపెట్టాడు. తర్వాత ఇంకో విషయం ఏం చెప్తున్నారు? కాపరుల వలె మనలను వెతుకుతాడంట దేవుడు. కాపరుల వలె వెతుకుతాడు. గొర్రెలను ఎలాగైతే ఆయన ఆ కాపరి ఎదుగుతాడో దేవుడు కూడా మనలను అలా ఏం చేస్తుండో వెతుకుతాడంట. దేవుడు ఎప్పుడు కూడా మనలో విడిచిపెట్టాడు. మన ఎడల ఆయన తీసుకున్న జాగ్రత్తలు, అపవాది ఎరలో నుంచి మనల్ని రక్షించి పరలోకం చేర్చాలని ఆయన నిత్యం కూడా ఆయన ఏం చేస్తుండో మనలను కాపాడుతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఆయన శిలువలో ప్రాణం పెట్టారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధాత్ముడే కానీ నడిపించకపోతే ఎలా ఉంటుందో తెలుసండి పరిస్థితి? దేవుడు వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు ప్రజలనే ఆనాడు ఎంతో మంది ప్రవక్తలు వస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు, రాజులు వస్తున్నారు, నడిపిస్తున్నారు. పెద్ద ప్రవక్తలేంటి, చిన్న ప్రవక్తలేంటి, వీళ్ళందరూ వస్తున్నారు. తర్వాత వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత మనిషి బ్రతుకు ఎలా ఉంది? ఎలా ఉందండి? కాపురున్నంతసేపు బాగానే ఉంటున్నారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటున్నారు?
ఇప్పుడు మోషే గారు పంపించిండు, మోషే గారు వచ్చిండు. తర్వాత ప్రవక్తల్లో ఇంకా ఏషియా అనుకోండి, లేదా కొద్ది చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు విసిగిపోయి కొన్ని సంవత్సరాలు వాళ్ళని ఏం చేసిండు, వదిలేసిండు. వదిలేస్తే మనిషి పరిస్థితి ఎలా మారిపోయింది అంటే జంతువుల ముందు వస్త్రహీనంగా ఉండే విధంగా వెళ్ళిపోయాడు. మనిషి పరిస్థితి భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. అలాగే వదిలేస్తే ఇంకా ఇదైపోతారని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపించాడు. దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? భ్రష్ట మనసు గొప్ప చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. చేయరాని కార్యాలు, భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. సౌలు జీవితంలో అదే జరిగింది. అర్థమైందండి? దేవునికి ఎప్పుడు కూడా మన హృదయంలో ఏముండాలి? చోటు. మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. ఎందుకనంటే మనల్ని నిత్యం నడిపిస్తున్న ఆయన, కాపాడుతున్న ఆయన, కరుణిస్తున్న ఆయన, మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నిత్యం మనల్ని ఏం చేస్తాడో నడిపిస్తూ ఉండవు. మంచి ఆలోచన ఇచ్చి, చక్కని ఆలోచన ఇచ్చి, ఇదిగో నువ్వు ఈ మాట మాట్లాడాలి, ఈ మాట మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు. ఎప్పుడైనా గమనించారంటే నువ్వు ఎప్పుడన్నా ఎక్కువగా లోకంలో దేనికి వెళ్తుంటారంటే ఫంక్షన్ గట్ట వాడికి వెళ్తుంటారు కదా. వెళ్ళినప్పుడు నువ్వు స్టార్టింగ్లోనే వెళ్ళేటప్పుడే ఎలా పడితే అలా బయటకు వచ్చావు అనుకోండి, వెంటనే నీ మనసులో ఆలోచన వస్తూనే ఉంటుంది. ఎలా మంచిగా వెళ్ళాలి, ఇలా చికాగ్గా ఇలా వెళ్ళకూడదు, మంచిగా వెళ్ళాలి, నువ్వు మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి అనే ఆలోచన పురుషుడికైనా స్త్రీకైనా ఎవరికైనా ఆలోచన ఇచ్చేది ఎవరు? దేవుడే. అర్థమవుతుందండి? నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలంటే ఒక గౌరవపదంగా ఉండాలి, మంచిగా ఉండాలి. నువ్వెవరో దేవుని కుమార్తెవు నువ్వు అయినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం అక్కడ ఇద్దరు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు, ఆ శిష్యులు ఇద్దరు కూడా శృంగారం అనే దేవాలయానికి మధ్యాహ్న సమయాన అర్థం అవడానికి చెబుతున్నారు. ప్రార్థన చేసుకోవడానికి మధ్యాహ్న సమయాన్ని వెళుతూ ఉంటారు. అక్కడ ఒక నడవలేని కుంటివాడు, భిక్షువాడు కూడా అక్కడ పక్కన ఆయన తీసుకెళ్ళడం, కూర్చోబెట్టడం అలా చేస్తూ ఉంటే అతను ఏం చేస్తారంటే భిక్షం అడుగుతాడు. ఎవరిని అడుగుతారు? పేతురుని యాహాని భిక్షం అడుగుతాడు. పేతురుని యాహాని భిక్షం అడిగిండంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు? ఎప్పుడైనా అర్థం అవ్వాలి మీకు. ఏ విధంగా ఉంటారు? వీళ్ళు కూడా ఆ భిక్షగాళ్ళలాగే అంటే సరైన వస్త్రాలు లేకుండా మురికి బట్టలు వేసుకొని అలా ఉంటే వీళ్ళు కూడా భిక్షం అడుగుతారా? భిక్షం అడుగుతారండి? అడగడం. అంటే వీళ్ళ వస్త్రధారణ కానీ వీడు కానీ ఏ విధంగా ఉంటే, ఎంత నీటిగా చక్కగా ఉంటే భిక్షం అడిగిండు. అలాగే క్రైస్తవులు అయిన వారు మందిరానికి ఎలా రావాలి? మందిరం ప్రార్థనకు వెళుతున్నావు అంటే ఎలా రావాలి? పనికి వెళ్తారు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వెళ్తారు. పనికి వెళ్తారు. ఎలా వెళ్తారు? పట్టు వస్త్రాలు కట్టుకొని, ప్యాంటు చొక్క మంచి తప్పు చేసుకొని చక్కగా పనికి వెళ్తారా? వెళ్ళరు. దేని సందర్భాన్ని బట్టి దానికి వెళతారు. అలాగే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా పడితే అలా వస్తే నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వెళ్ళొస్తున్నావు, పనికి వెళ్ళొస్తున్నావు, అసలు ఏమి కూడా తెలియదు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మన మనస్సు కానించి, హృదయం కానించి, వస్త్రధారణ కానించి ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవులైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బైబిల్ గ్రంథంలో చెబుతున్న విషయం. అప్పుడు వాడు చెబుతున్న విషయం ఏంటి? అయ్యా, మా దగ్గర డబ్బు ధనం అయితే ఏమీ లేదు, కానీ మా దగ్గర ఉన్నది ఒకటే. ఏంటది? యేసుక్రీస్తు నామమున లేచి నడవమని చెబుతుంది. ఏమన్నా దొరుకునేవారు చూసింది, ఏమి వాళ్ళ దగ్గర లేవు. అర్థమైందండి? నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. నీ దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉండవు. నీ దగ్గర నీ పక్కన దేవుడు ఉండవు, నీలో దేవుడు ఉండవు. ఆ విషయం ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపో.
ఒక మాట ఏదన్నా బూతు మాట వస్తుందంటే మాట్లాడడం అంటే నీ లోపల ఉన్న ఆయన దేవుడు ఏమైతాడు? బాధపడతాడు, దుఃఖపడతాడు. అందుకే చెబుతున్నారు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధ ఆత్ముడిని దుఃఖపరచకూడదు, దుఃఖపరచకూడదు అని అపోస్తలుడైన పౌలు గారు. ఆయన దుఃఖపడే విధంగా చేయకూడదు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.